హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ఉషా పరిణయ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 20 minutes రన్ టైంతో ఇప్పుడు ఈటీవీలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా అని డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పాత సినిమాలన్నింటినీ కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తీసి పెట్టినట్టు అనిపించిందండి. సో ఆ పాయింట్స్ అన్ని కూడా మూవీలో మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ పాయింట్ చూసినప్పుడల్లా మనకి అరే ఇది వేరే సినిమాలో కదా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ కూడా మన అందరికీ తెలిసిన గారే విజయభాస్కర్ గారు. అదేనండి మల్లేశ్వరి, ప్రేమ కావాలి ఇలాంటి బ్లాక్ బాస్టర్స్ తీసిన ఆయన. ఈయన ఇలాంటి అవుట్డేటెడ్ స్క్రిప్ట్స్ మానేసి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్ తీసుకొని మంచి మూవీ తీస్తే బాగుంటుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి హీరో అయితే దుబాయ్ నుండి ఇండియాకి వస్తూ ఉంటాడు. దారిలో అయితే ఒక అతన్ని కాపాడుతాడు, తనకు ఫ్రెండ్ అవుతాడు. సో అప్పుడు ఆ ఫ్రెండ్కి హీరో చెప్పిన కథ ఏంటి, ఇందులో ట్విస్ట్ ఏంటి అండ్ అలానే హీరో లవ్ స్టోరీ ఏమైంది ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తే హీరో అయితే డ్యాన్స్ అయితే బాగా వేస్తారు, ఆయన కష్టం అయితే కనిపిస్తుంది. ఇంకా సాంగ్స్లో తీసుకున్న లొకేషన్స్ అవన్నీ చాలా రిచ్గా అనిపించాయి. ఇంకా అక్కడక్కడ ఆలీ గారి కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయిందండి. సో లిటరల్లీ ఈ మూవీ అయితే ఒక 15 years బ్యాక్ వచ్చి ఉంటే అప్పట్లో అయితే హిట్ అయ్యేదేమో అండి, ఇప్పుడైతే కష్టం అని చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో ఎలాంటి మూవీస్ కామన్ కాబట్టి చూసేవాళ్ళు అందరూ, ఇప్పుడైతే చాలా కష్టం. కిమ్మిలో నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ మొత్తం కూడా చాలా నెగిటివ్ అనిపించిందండి. హీరో ఇంట్రడక్షన్ నాకైతే నచ్చలేదు. సో దుబాయ్లో తెలుగు వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు హీరో అలా ఎందుకు ఇంట్రడక్షన్ ఇచ్చాడు, ఆ సాంగ్ ఎందుకు వేశారు అండ్ అలానే ఆ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు, ఆ ట్విస్ట్ ఎందుకు అలా రివీల్ చేశారు అనేది అర్థం కాలేదు. సో స్టోరీ కూడా ఏదో ఫ్లోలో వెళ్తున్నట్టు కాకుండా సినిమా అనేది సెటప్ ఇదంతా కూడా అనేది మనకు చూపించేస్తున్నారు. సో క్లియర్గా మనకైతే కనిపించేస్తుందండి వీళ్ళకైతే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఏదో అలా తీసేసి పంపించేశారు అంతే. పోనీ వీళ్ళు తీసుకున్న స్టోరీ కన్నా స్టిక్ అయి ఉన్నారంటే అలా ఏం లేదండి, మధ్యలో డివియేట్ అయిపోతూ ఉంటారు. దీనికి తోడు ఫోర్స్డ్ ఎమోషన్స్, ఫోర్స్డ్ యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఎందుకు వస్తాయో మూవీలో వాళ్ళకే తెలియాలి. సో ఇలా మెజారిటీ ఆఫ్ ది మూవీ అంతా కూడా చాలా నెగిటివ్స్ కనిపిస్తాయండి. ఇంకా ప్రీ క్లైమాక్స్లో వెన్నెల కిషోర్ గారిని ఎందుకు తీసుకున్నారో వాళ్ళకే తెలియాలి. ఇంకా లిటరల్లీ అండి క్లైమాక్స్ కూడా మనం ముందే గెసేసేలా ఉంటుంది మూవీ, నేనైతే ముందే గెసేసాను. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఆ డైరెక్టర్ చాలా టాలెంటెడ్ అండి, ఆయన మంచి స్క్రిప్ట్ తీసుకొని మంచి మూవీ ఇస్తే మనం కూడా బ్రేక్ ఇస్తాం. బట్ ఇలా అవుట్డేటెడ్ స్క్రిప్ట్ తీసుకుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. సో ఈ మూవీ అయితే కంప్లీట్లీ వేస్టెడ్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.